ప్రజల సమస్యలు తెలుసుకుని నేరుగా పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని పట్టణానికి సంబంధించి గణపతి నగర్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేని కలుసుకుని వారి సమస్యలు వెలిపించుకున్నారు. పట్టణానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు సైతం ఎమ్మెల్యేకు వివరించారు. త్వరగతిగా ఆ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు ఆమె ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రహదారులు నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందంటూ కొంతమంది ప్రజలు నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇది శుభపరిణామం అంటూ కూడా మీడియాతో ప్రత్యేకంగా ఆమె మాట్లాడారు. ప్రధానంగా మన సమీప ప్రాంతం నక్కపల్లి రాజీపేటలో స్టీల్ ప్లాంట్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం కూటమి ప్రభుత్వం కలగజేస్తున్నట్టు ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనిగంటి సత్యనారాయణతో పాటు కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు.